ఢిల్లీలో ఉన్న సీఎం కేసీఆర్ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయను కలిశారు. ముఖ్యమంత్రి తనను మర్యాదపూర్వకంగా కలిసినట్లుగా చెప్పారు దత్తాత్రేయ. కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన నిధులతో పాటు ఇతర అంశాలపై చర్చించామన్నారు. రామగుండం ఫెర్టిలైజర్ ప్రారంభానికి నిధులు కేటాయించే అంశంపై సీఎం ప్రస్తావించినట్లు తెలిపారు దత్తాత్రేయ. మరోవైపు గ్రామీణాభివృద్ధి శాఖ కేటాయించిన నిధులను త్వరగా ఇప్పించాలని దత్తాత్రేయను కోరామన్నారు ఎంపీ వినోద్. తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రశేఖరరావు గారు నన్ను కేవలం మర్యాదపూర్వకంగా కలిసి వెళ్దామనే ఉద్దేశంతో వచ్చారు. తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి ఏవైతే వివిధ ప్రాజెక్టుల కింద ఉన్నటువంటి నిధులు ఉన్నాయో వీటిని మీరు తొందరలో కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదల చేయించే విధంగా మీరు ప్రయత్నం చేయాలని, ప్రత్యేకంగా ఏదైతే తీవ్రవాదులు ఉన్నటువంటి ఒక ప్రాంతాల్లో వెనుకబడినటువంటి ప్రాంతాల్లో కేంద్రం ఇచ్చేటువంటి సహాయం ఉన్నటువంటి రోడ్ల కార్యక్రమం అవుతుందో దీని మీద దాదాపుగా 1200 కోట్ల రూపాయలతో ఉన్నటువంటి ప్రాజెక్టు ఇది గ్రామీణాభివృద్ధి శాఖలో ఉంది. మీరు వెంటనే దీన్ని పూర్తి చేయించాలని చెప్పి కోరినారు. రామగుండం ఫర్టిలైజర్ ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్టు విషయంలో కూడా దాన్ని త్వరలోనే దానికి వచ్చేటువంటి నిధులు కానీ దాన్ని ప్రారంభం చేసేటువంటి కార్యక్రమం కానీ తొందరలో ఫర్టిలైజర్ మినిస్టర్ అనంత్ కుమార్ గారితో మీరు చేయించాలని చెప్పి నన్ను కోరినారు. కలెక్టర్ చంద్రశేఖరరావు గారు కలిసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పెండింగ్ పనులన్నీ కూడా వారికి వివరంగా వివరించడం జరిగింది. ఎందుకంటే మరి ఇటీవల కాలంలో పట్ల దాదాపు 1200 కోట్ల రూపాయల రోడ్లు మరి రూరల్ డెవలప్మెంట్ నుండి ఆమోదం పొంది కేంద్ర కేబినెట్ కి వెళ్ళడం జరిగింది. మరి కేంద్ర కేబినెట్ లో మరి మనకున్నటువంటి ఏకైక మంత్రి మరి దత్తాత్రేయ గారు మరి వారి దృష్టికి తీసుకొచ్చి మరి దాని కేంద్ర కేబినెట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి దృష్టికి తీసుకొచ్చి మీరు దాని ఆమోదం వచ్చే విధంగా చేయాలని చెప్పి కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు కోరడం జరిగింది. గోదావరి ఖనిలో ఫర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏదైతుందో ఆ ప్రాజెక్టు మరి రూపకల్పన చేసి మళ్ళీ దాన్ని రీవిజిట్ చేసి మరి దానికి కొంచెం నిధులు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. అది ముందుకెళ్తున్న సందర్భంలో ఇంకా వేగవంతంగా వెళ్ళాలని చెప్పి మరి ముఖ్యమంత్రి గారు అది కూడా దత్తాత్రేయ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది.